నకిలీ స్టాంపు పేపర్లు అండ్ ఒక రియల్టర్ అనుమానాస్పద మృతి కేసులో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ గారు అండ్ మాజీ ఎంపీ డీకే ఆదికేశవ నాయుడు గారి వీళ్ళ దంపతుల కుమారుడు డీకే శ్రీనివాస్ను వాళ్ళ కుమార్తె కల్పజను సిపిఐ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇంగ్లీష్ పత్రికలు కూడా కథనాలు రాసుకుంటూ వచ్చాయి. వాస్తవానికి చెందినటువంటి బెంగళూరుకు చెందిన రియాల్టర్ కె రఘునాథ్ అట 2019 మే నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడట. తన భర్త మరణం వెనక డీకే శ్రీనివాస్ అతని కుటుంబ సభ్యులు ఉన్నారంటూ రఘునాథ్ భార్య మంజుల బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. కోర్టు 2022లో ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ అధికారులు ఈ డీకే ఆదికేశవుల నాయుడు అండ్ సత్యప్రభ వీళ్ళ దంపతులైనటువంటి శ్రీనివాసును కల్పజను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అంటూ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. ఇంట్రెస్టింగ్. ఇదే కేసులో అప్పుడు స్టేషన్కి సిఐగా ఉన్న హెచ్ఏఎల్ స్టేషన్కి సిఐగా ఉన్నటువంటి అప్పుడు సిఐ అట, ఇప్పుడు డిఎస్పీ అయ్యాడట మోహన్ అని. అతన్ని కూడా సిబిఐ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది అంటూ కథనాలు రాసుకుంటూ వచ్చారు. వాస్తవానికి చిత్తూరుకు చెందినటువంటి వీళ్ళు బేసిక్గా డీకే ఆదికేశవ నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా బెంగళూరు బేస్డే వ్యాపారాలు చేసుకుంటూ వస్తారు ఎక్కువగా. సో ఇప్పుడు వాళ్ళ కొడుకు కుమార్తె కూడా బెంగళూరు బేస్డే వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. 6 సంవత్సరాల కిందటి కేసులో ఇప్పుడు సిబిఐ అదుపులోకి తీసుకుని విచారిస్తుందట. మరి విడుదల చేస్తారో లేదు అంటే అరెస్ట్ చూపెడతారో తెలియదు, చూడాలి.